నమస్కారం. సిరిన్ కవులతో మీ ముందుకు ముఖ్యాంశాలు. డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులు. మిర్యాల వెంకట్రావు సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల నివాళులు అర్పించిన కావలి కాపు సంఘం నాయకులు. మహిళా కండక్టర్ అక్రమ బదిలీని వెంటనే నిలిపివేయాలి. ఎస్డబ్ల్యూఎఫ్ నాయకుల డిమాండ్. చినుకు పడితే చిత్తడి చిత్తడే. ముస్నూరు ఇందిరమ్మ కాలనీవాసుల అవస్థలు. స్థానిక హరిజనపాలెంలో ఉన్న మున్సిపల్ బావికి మరమ్మతులు చేసి వాడుకలోకి తేవాలని కాలనీవాసులు కోరుతున్నారు. బావికి చుట్టూ ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో నీరు తోడేటప్పుడు ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. నీటిని తోడుకునేందుకు గిలకలు సక్రమంగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని అంటున్నారు. బావి గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో గతంలో ప్రమాదవశాత్తు ఇద్దరు బావిలో పడి మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. ఈ బావి నీటి ఆధారంగా సుమారు 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల వార్డులో పర్యటించినప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్యకు సమస్యను విన్నవించడం జరిగిందని కూడా తెలియజేశారు. అధికారులు స్పందించి బావికి మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. హరిజనపాలెంలో తాగునీటి బావి బాగాలేదు సార్. మంచినీళ్ళు అనుకూలంగా లేవు. 500 మంది ఇక్కడ మంచినీళ్ళు తాగుతారు. ఈ గతంలో ఈ బావిలో ఇద్దరు పడిపోయి చనిపోయారు. అప్పుడు ఒక 3 నెలలు మంచినీళ్ళకి చాలా ఇబ్బంది జరిగింది. ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో మంచినీళ్ళు తెచ్చుకొని తాగారు. చాలా కష్టంగా ఉంది. బావికి పైన అది వలలేదు. మరలా వచ్చేసి గట్టు ఎత్తుగా లేదు. గిలకలు లేవు. పిల్లలు కూడా చిన్నపిల్లలు వచ్చి అక్కడ నిలబడుకొని మామూలుగా ఇట్లా లేచినప్పుడు కూడా పడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకని అధికారులు స్పందించి బావిని మరమ్మతులు చేయించాల్సిందిగా అడుగుతున్నాం సార్. మేము చిన్న పిల్లలు ఆ పిల్లలు బావి కాడికి పోతుంటే మాకు భయం వేస్తుంది సార్. ఆడ బొడ్డు అది చుట్టూ లేపాల బాగా జల్లిడేయాలా. పిల్లలు ఆడ రచ్చరచ్చగా ఉంటుండ్రు. ఏదైనా ఒక ఇది అయితే మేము బాధపడాల్సి వస్తుంది. పిల్లలు కాపలా అసంగా అయిపోతుంది. అసలు గలీజ్గా అయిపోతుంది. కుక్కలు అంతా పిల్లలు ఐదం ఉంది కాబట్టి దయచేసి ఏదన్నా దానికి మంచి అభివృద్ధి చూసే పని చూడండి. స్థానిక జహర్బట్టి కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎంఎం హాల్లో డాక్టర్ రామ్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వక్తృత్వ పోటీలు, ఏకపాత్రాభినయం తదితర పోటీలలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి, డైరెక్టర్ తాతిరెడ్డి, నిర్వాహకులు ప్రసాద్ రెడ్డి, జ్యోతిశ్రీ, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ సెంటర్ డైరెక్టర్ తాతిరెడ్డి మాట్లాడారు. नमस्ते।
విఆర్ విశ్వోదయ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆటల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక పోటీలు. ఈరోజు 4వ రోజు. ఈరోజు ఏకపాత్ర అభినయాలు, మధ్యాహ్నం నుంచి వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. రేపు అనగా 11వ తేదీ డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి. ఉదయం శాస్త్రీయ నృత్యాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి జానపద నృత్యాలు, అదేవిధంగా గ్రూప్ డ్యాన్సులు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బాలల దినోత్సవాన్ని, విశ్వోదయ జరుపుతున్న ఈ బాలల దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు పోటీల్లో గెలిచిన అభ్యర్థులకు నవంబర్ 14వ తేదీ బహుమతులు అందజేయడం జరుగుతుంది. 14వ తేదీ ఫ్యాన్సీ డ్రెస్సులు పోటీలు కూడా జరుగుతాయి. ఆ రోజు ఉదయం వచ్చేసి ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు, సాయంత్రం మిగతా పోటీలు 14వ తేదీ అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇది గమనించి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. కావలి పట్టణ పరిధిలోని బుడంగుంట న్యూ అంబేద్కర్ కాలనీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు మొత్తం బురదమయంగా ఉంటుందని, దీంతో బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. రోడ్లన్నీ బురదమయంగా ఉండటంతో ఇటు పాదచారులు అటు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీలో సిమెంట్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అదే సార్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అసలుకి పోయేదానికి రోడ్లు లేవు. చాలా సార్లు అడిగాం కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. చాలా సార్లు చెప్పడం కానీ వాళ్ళని స్పందించలేదు. అదే వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మీరు పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇది సమస్య పరిష్కరించాలని మేము మిమ్మల్ని కోరడం అయింది సార్. మేజర్ ప్రాబ్లం వచ్చేసి రోడ్డే సార్. అంటే చిన్నపిల్లకాయలు స్కూల్కి వెళ్ళడానికైనా ప్రతి ఒక్కదానికి ఈ రోడ్డువే. కానీ వర్షం వచ్చినప్పుడు ఇంక స్కూల్కి కూడా వెళ్ళలేరు వాళ్ళు. వేరే దారి కూడా లేదు. ఇదే సార్ మెయిన్ రోడ్. ఇదే అధ్వానంగా ఉండబట్టి ఇంక వర్షాలు వచ్చిన పిల్లకాయలు కానీ ఇంకా ఇంతకుముందు అంటే పాలు కూడా ఆడ పోస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆటోలు పోవాలన్నా కొన్ని ఒక నెల తరబడి. పట్టణంలోని బెంగళూరు నగర్లో సైడ్ కాలువల నిర్మాణం లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ప్రజలు దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. వర్షాకాలం అయితే అటు వర్షపు నీరు ఇటు మురుగునీరు కలిసి రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణ పరిధిలోని ముసునూరు ఇందిరమ్మ కాలనీ వాసులు కరెంటు కష్టాలతో సతమతమవుతున్నారు. రాత్రి వేళలో వేళ్లపాళ లేకుండా కరెంటు కోతను విధిస్తుండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీనికి తోడు రాత్రి వేళలో కాలనీలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు అవస్థలు అన్నీ ఇన్ని కావు. మహిళలు బయటకు రావాలన్నా, పిల్లలు ట్యూషన్స్ నుంచి రావాలన్నా చీకట్లో అల్లాడిపోతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. గబానోడన్న హాస్పిటల్కి పోవాలన్న కూడా దిక్కు దశ లేదు. నుంచి బండి ఉంటే తప్పనిచ్చి అన్నీ ఉన్నాయి కదా. 6 దాటితే అసలు సాయంత్రం చంద్రశేఖరారెడ్డి తీసుకొచ్చి అడుగులో దోసినారు కానీ మా మొక్కలు ఏమీ లేకపోయి మేము ఏది పోలేకపోయి ఇబ్బంది పడుతుంటాము. పొద్దుగితే గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేకున్నాము. పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చుకోవాలన్నా చీకటి అయిపోయింది, రాలేకుండ్రు.
కానీ మేము ఆడవాళ్ళం బయటకు పోవాలంటే మాకు భయం వేస్తుంది. మాకు చీకటి అయిపోయింది, బజార్ లైట్లు లేవు, రోడ్లు లేవు. మాకైతే ప్రాబ్లం సార్. నీళ్ళు గడి చేస్తున్నామా? నీళ్ళు అవతల బోర్ వేసుకుని ఉంటే వాళ్ళ ఇంట్లో 200, 300 అటు నెలకు తీసుకుంటున్నాం సార్. మేము మామూలు ఇంకే మున్సిపాలిటీ నీళ్ళు అటువంటి ఎవరు వదలమ్మా. ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై తహసీల్దార్ సాంబశివరావును కలిసి అర్జీలను అందజేశారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆయన పరిశీలించి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేశారు. స్థానిక జడ్పీ బాలుర పాఠశాల ఆవరణంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. కళాశాల గోడలు పగుళ్లిచ్చి పైకప్పులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన వాన నీరు అంతా తరగతి గదుల్లోకి వస్తుండటంతో కళాశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టణ పరిధిలో ఉన్న మద్దురపాడులో నూతన పాలిటెక్నిక్ భవనం మంజూరైనప్పటికీ నేటికి అభివృద్ధి పనులు జరగకపోవటం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన పాలిటెక్నిక్ భవనాన్ని ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాకు ఈ కాలేజీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడితే అసలు క్లాసులు జరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా వర్షం పడితే ఇంకా బెంచ్ల మీద కూర్చోలేము. సార్లు వచ్చినా పాపం సార్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. గవర్నమెంట్ ఇంకా ఏమైనా చేయాల్సిందే. మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయితే ఇంతకుముందు వర్షం పడినప్పుడు అసలు మా మీదే ఊరుతుండేది నీళ్ళు. అంటే ఇంకా మేము చాలా కష్టాలు పడ్డాం ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చినారు. ఈ సంవత్సరం వర్షాలు కొద్దిగా తక్కువ ఉన్నాయి, అందువల్ల మాకు పెద్దగా అనిపించలేదు. పోయిన సంవత్సరం అయితే మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ సంవత్సరం కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్స్. వర్షం పడింది నిన్న రాత్రి కావాలో అయితే. ఇంకా నీళ్ళు రూమ్లో ఉన్నాయో లేదో తెలియదు మాకు కూడా. ఈరోజు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి మధ్యాహ్నం. ఇంకా బెంచీలు పరిస్థితి అంతే మాకైతే తెలియదు. వర్షం పడితే మటుకు బెంచీలు తడిసిపోయి ఉంటాయి. మొత్తం ఊరొద్ది కాలేజ్ మొత్తం. అంటే మాకు మొత్తం 4 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్, సెకండ్ ఇయర్ ఎలక్ట్రికల్, ఫస్ట్ ఇయర్ సివిల్, సెకండ్ ఇయర్ సివిల్, 4 రూమ్స్. ఫస్ట్ ఇయర్ సివిల్ అయితే కొద్దిగా బాగుంది. ఇంకా ఎలక్ట్రికల్ పరిస్థితి అయితే బాగా ఇబ్బందిగా ఉంది. సివిల్ సెకండ్ ఇయర్ది కూడా కొద్దిగా ప్రాబ్లమే. మొత్తం ఊరిది క్లాస్ మొత్తం. మహిళా కండక్టర్ భాగ్యమ్మ అక్రమ బదిలీని నిలిపివేయాలని కోరుతూ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ గౌరవ అధ్యక్షులు మల్లికార్జునరావు, సిఐటియు నాయకులు రామయ్య, డిపో ఉపాధ్యక్షులు వెంకయ్య, బేగ్ అయ్యన్న, చెంచురెడ్డి, వెంకటస్వామి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5 రోజుల నుంచి ఈ భాగ్యమ్మ అక్రమ ట్రాన్స్ఫర్ గురించి ధర్నా జరుగుతూ ఉంటే యాజమాన్యం పట్టినట్టు ఊరుకుందంటే ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి కోసంగా యాజమాన్యం ఉందా, లేకపోతే ఈ సమస్యలను ఇట్లా ప్రొలాంగ్ చేసి ఈ సమస్యలని నష్టాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉందనేది నేను క్వశ్చన్ చేయదలుచుకున్నాను. అందువల్ల ఈ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటే ఈ సమస్యల వల్ల వచ్చేటువంటి నష్టాలని యాజమాన్యం ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి వీలుంటుంది. చేయకోకుండా కాలానికి వదిలిపెట్టుకుంది. దానికి తోడు ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కింద ఉన్న పనిచేసేటువంటి సూపర్వైజర్లు కూడా వాళ్ళు నిరంకుశత్వంతో వ్యవహరిస్తూ కార్మికులంటే చాలా హీనంగా చూస్తూ వాళ్ళని కించపరచడం వాళ్ళని ఈ సమస్యలు ఎక్కువ భాగం ఉత్పన్నం అవుతున్నాయి. వాళ్ళు ఇప్పటికైనా సరే పద్ధతి మార్చుకొని వాళ్ళు మేము కూడా కార్మికులైన పని సూపర్వైజర్లు అనుకున్న రోజు ఈ కార్పొరేషన్లు బాగుపడుతుంది, ఈ సమస్యలు బాగుపడతాయి. అటువంటి పరిస్థితి కల్పించకుండా మనం వదిలిపెడితే ఈ కార్పొరేషన్ మనం కూడా నాశనం చేసినట్టు అవుతాము. అందువల్ల ఈ సూపర్వైజర్లకి తగిన గుణపాఠం నేర్పేంత వరకు ఈ పోరాటం సాగించాలని దీన్ని ఉధృతం చేసి విలేజ్ ఆఫీసులకి అవసరమైతే సమయం కూడా వెళ్ళడానికి సిద్ధం కావాలని చెప్పని కార్మిక వర్గానికి నేను అప్పీల్ చేస్తున్నాను. చేసినప్పుడే మన ప్రతిష్ట కానీ కార్పొరేషన్ ఇమేజ్ కానీ పెరిగి కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ముసునూరు ఇందిరమ్మ కాలనీలో అంతర్గత రోడ్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు అవస్థలు అన్నీ ఇన్నికావు. మట్టి రోడ్డంతా గుంతలు గుంతలుగా మారి ఉండటంతో ప్రజలు నడవాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిస్తే నీరంతా రోడ్లపై చేరి ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నేటికి అధికారులు అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే రోడ్డంతా నడిచేందుకు కూడా వీలు లేకుండా మారుతుందని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో సిమెంట్ల రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరుతున్నారు. ముసూరు కాలనీ కింద వస్తుంది. నాకు రాలేదులే. అటు కరెంట్ పోల్స్ మధ్యలో ఇది వేస్తున్నారు కదా మధ్యలో వేస్తున్నారు. ఆయన వేసుకున్నాడు ఆయన ఇంటి ఎదురైన ఇక ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇది బజారు. బజారు పోయి బజారు కాలనీ ఇచ్చారు. 23వ వార్డులో ఉన్నాం మేము. 23వ వార్డులో ఇచ్చారే కానీ ఇంతవరకు దారులు లేవు, కరెంటు లేదు, పోవడానికి చీకటి, ఇండ్లు పూర్తి కాలేదు, కొన్ని చేయని కొన్ని కాలేదు. ఉన్న ఇళ్లలో దొంగలు దూరబడి తిరగడం చేయడం రాత్రిపూట భయభక్తులుగా ఉన్నాం మేము. రాత్రి కరెంటు కూడా సక్రమంగా ఒకరోజు ఇస్తే ఒకరోజు ఇవ్వడం లేదు. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. పోవడానికి కావాలి టౌన్లోకి పోవాలంటే గవర్నమెంట్ రోడ్లు లేదు, ప్రైవేట్ రోడ్లు ఉన్నాయి. ప్రైవేట్ రోడ్లలో సక్రమంగా పోయడం లేదు. రోడ్డు వేసినా కానీ గుంతలమయమైపోయి ఎక్కడ పెట్టినా కానీ బండ్లు దిగబడిపోవడము, మనుషులు పోయినా పడడము జారడము సమస్యగా ఉంది. వర్షం పడితే బయటికి పోవడానికి లేదు. ఇక్కడ అన్ని విధాలుగా చాలా ఇబ్బందిగా ఉంది. పేరు అంకపనాయుడు, 23వ వార్డులో ఉంటున్నాము. ఇక్కడ ఇచ్చి కనీసం ఇల్లు ఇచ్చి అయితే 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళకి కొందరు కట్టుకున్నారు, కొందరు అయితే కట్టుకోలేదు. కట్టుకునే వాళ్ళకి కరెంట్ అయితే ఉంది కానీ బజార్ లైట్లు అయితే లేవు. అసలు వర్షం పడితే పోయేవాళ్ళు లేదు. సాయంత్రం 6 దాటితే గబ్బగేమి చీకటి. గబాన్ ఎవరైనా హాస్పిటల్కి ఏదైనా పోవాలన్నా కూడా ఆటో వసతి లేదు. స్కూల్ పిల్లలకి వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆటోలు రావట్లేదు. ఏదైనా ఆటో మాట్లాడినా 200 అడుగుతున్నాడు ఆ రోడ్లోంచి ఇక్కడికి రావడానికి. అయినా కూడా రావట్లేదు. 6 దాటితే అసలు రావట్లేదు. పగలు ఎవరన్నా వస్తున్నారు. ఏదన్నా గవర్నమెంట్ కనీసం సిమెంట్ రోడ్ల గ్రావెల్ రోడ్లన్నా వేసి ఈ బజార్ లైట్లు ఏదన్నా వేసి ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని అడుగు. కాపునాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మిరియాల వెంకట్రావు మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు కావలి కాపునాడు నాయకులు. సోమవారం స్థానిక ట్రంక్ రోడ్లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం సెంటర్ వద్ద వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతాల వెంకట్రావు, దాంశెట్టి శ్రీనివాసులు నాయుడు, మెతుకు రాజేశ్వరి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కాపు కులాన్ని ఏకం చేయాలని వివిధ ప్రాంతాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, పెరిక పేర్లతోటి పిలుస్తున్న ఈ కులాలన్నింటినీ కూడా, ఈ ఉపకులాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కాపునాడు పేరుతో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాపునాడు స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు చాలా కాలం పాటు రాష్ట్ర కాపునాడు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి కాపుల ఐక్యత కోసం పనిచేసినటువంటి కాపు నాయకుడు, రాష్ట్ర పెద్ద కాపు మిరియాల వెంకట్రావు గారు నిన్న మధ్యాహ్నం అస్వస్థతగా ఉండి మరణించడం జరిగింది. ఆయన మరణం కాపు కులాలందరూ కూడా తీరం లోటు. ఆయన మరణానికి మేమందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర పూర్తయిన తర్వాత, ఈరోజు సాయంత్రం 4 గంటలకి అంతిమయాత్ర పూర్తయిన తర్వాత రేపు అనగా మంగళవారం సాయంత్రం 4 గంటలకి కావలి కారునేషన్ రీడింగ్ రూమ్లో సంతాప సభ జరిగే విధంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ సంతాప సభకి అందరూ హాజరు కావాలని అందరినీ కోరుతున్నాం. వెంకట్రావు గారు నిన్నటి దినం దివంగతులయ్యారు. కాపు జాతిని రకరకాలుగా పిలువబడే రాష్ట్రంలో ఉండడం సమైక్యంగా ఏర్పరిచి వారి అభివృద్ధి కోసం కాపుల్ని
ముందుకు తీసుకోవాలా, బీసీలో చేర్చాలనే పోరాటంలో ముందుండి అందరినీ ముందుకు తీసుకున్నటువంటి గొప్ప మహోన్నతమైన మా జాతికి మంచి పెట్టినటువంటి గొప్ప ఆశయాలు ఉన్నటువంటి మన మిర్యాల వెంకట్రావు గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారు ఎన్నో జాతికి సహాయపడే కార్యక్రమాలని సాధించాలని ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపారు. వారి ఆత్మశాంతి కలగాలంటే వారి ఆశయాలను మనం కొనసాగించి కాపు జాతిని బీసీలుగా ప్రకటించిన నాడే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని నా కాపు జాతి అంతా కూడా ఐక్యమై వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇళ్ల మధ్య మసీదు నిర్మాణాన్ని నిలిపివేయాలని పట్టణంలోని బెంగళనగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ మేరకు తహసీల్దార్ సాంబశివరావును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ స్థానికంగా తమ నివాసాల మధ్య కొందరు మసీదు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇదేంటని అడిగితే మసీదు కాదని పిల్లలకు ఉర్దూ పాఠాలు చెప్తామని చెప్పారని అన్నారు. అయితే సోమవారం స్థానిక ప్రజలందరినీ మభ్యపెట్టి మసీదును నిర్మించాలని కొందరు ప్రయత్నించారని అన్నారు. ఇళ్ల మధ్య మసీదు నిర్మాణం జరిగితే తమకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. నా పేరు బ్రహ్మయ్య. మేము బెంగళూరులో బ్రాహ్మణ వీధిలో ఉంటున్నాం. మేము గత 33 సంవత్సరాల నుంచి కూడా అక్కడ మేము నివసిస్తున్నాము. మేమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న 33 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. ఈరోజు డబ్బుకు అవసరపోయి వేరే వాళ్ళ ఫ్లాట్ అమ్మితే వాళ్ళు ఈరోజు దుబాయ్ పోయి అక్కడ డబ్బులు తెచ్చుకొని మేము ఇక్కడ మసీదు కడతాము, మీ చేత అయితే చేసుకొని చెప్పి బెదిరిస్తున్నారు. మొదట జరిగింది ఏంటంటే ఫస్ట్ మేము పిల్లకాయలకి క్లాసులు చదువు చెప్పుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు బేసమాట వేసిన కంచి కూడా చుట్టుపక్కల ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు రాను రోజు జరిగే కొద్ది కట్టుబడి జరిగే కొద్ది పెరిగే కొద్ది ఈరోజు మేము మసీదు కడతాము, మీ చేత అయితే మేము చేసుకోమని చెప్పి వాళ్ళు మమ్మల్ని బెదిరడం జరుగుతూ ఉంది. అదేమనంటే మసీదు కట్టడం తగిలితే అది మీకు మంచిది కాదు, మంచి పద్ధతి కాదని వాళ్ళు మాట్లాడటం అదే పద్ధతి కూడా కాదు. ఎందుకంటే డెవలప్ కాకముందనంటే కట్టుకున్నారు, అది బాగానే ఉంది. ఈరోజు డెవలప్ అయిన తర్వాత కూడా ఇళ్ల మధ్యలో మసీదు కట్టి వాళ్ళు రోజుకి 5 పూట నమాజ్ చేయడం అనేది కూడా వాళ్ళు పెద్ద మైకులు పెట్టి అరుస్తారు. కానీ మేము ఏ దేవుడికి కూడా వ్యతిరేకం కాదు, పార్టీలకు కూడా మేము అతీతమే. కానీ మేము అడుగుతున్నామంటే మదర్సా అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు కాబట్టి మదర్సా వరకు కట్టుకొని అక్కడ మసీదును కూడా కట్టకుండా మాకు సహాయం చేసి కోరుతున్నాం. విద్యార్థుల స్కాలర్షిప్లకు సోమవారంతో గడువు ముగుస్తుండటంతో ధృవీకరణ పత్రాల కోసం వివిధ కళాశాలల విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం వద్ద బార్లు తీరారు. కుల ధృవీకరణ నివాస పత్రాల కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. కళాశాల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం కిటకిటలాడింది. ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కు కట్టిన నగదును మోసపోవడంతో కలిగిరి మండలం లక్ష్మీపురానికి చెందిన దాసరి కాంతమ్మ అనే మహిళ సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని పోస్ట్మార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.